ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చి అని తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవరిబడి. మరొకసారి పునరుద్ధానపు యొక్క ఆదివారంలో ఇలా కలిసి సంతోషించడానికి, మరి విశేషంగా గత కాలం అంతా ఉపవాస ప్రార్థనలతో జాగారాలతో గడపటానికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. నిన్నటితో నా మాటలు చివరి వరకు వినిపిస్తున్నాయి కదా. ఉపవాస ప్రార్థనలో గడపటానికి అలాగునే మరొక 10 రోజులు పెంచటానికి, ఆ 10 రోజులు కూడా సరిపోక ఇంకొక 5 రోజులు ఏమన్నా పెంచుదామా అంటే అంత డిమాండ్ కూడా ఉంది. ఇంకా సాధ్యపడేది కాదు. కాబట్టే నిన్న ఒక్కరోజు పగలే 6 కూటాలు, నిన్న ఒక్కరోజు పగలే ఒక 6 కూటాలు మన కుమెర గ్రామంలో జరపటానికి. అంటే ఉదయము 10 గంటలకు వెళ్తే సాయంకాలం కూటమి అయ్యేసరికి 4 అయింది. మళ్ళీ కిందకు వచ్చి పైకి కూడా వెళ్ళటం కాదు, కిందే ఆఫీస్ రూమ్లోనే సేవకులతో మాట్లాడి జస్ట్ అట్లా స్నానం చేసి మరలా కారు. దాదాపు ఈ వారంలోనే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాను తెలియకుండానే. ఉదయం ఒక 50, సాయంకాలం రానుబోను ఒక 50, అంటే రోజుకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్లు. పోయిన ఆదివారం హైదరాబాద్ వెళ్ళాను, ఇవాళ సాయంకాలం మళ్ళా హైదరాబాద్ వెళ్ళాలి. మళ్ళీ రేపు ఆదివారము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. తర్వాత రేపు 2వ తారీఖు నుండి ఎరుకో ఉపవాస ప్రార్థనలు మైలవరంలో జరుగుతూ ఉన్నాయి. మళ్ళొక 7 రోజులు అక్కడ ఉదయము సాయంకాలము అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2వ తారీఖు అంటే దాదాపు 7, 8 వస్తుందా, 9 వస్తుందా? నాకిలు చూస్తారేటమ్మా చదువుకున్న వాళ్ళు. 8వ తారీఖు కల్లా ఎరుకో ఉపవాస ప్రార్థనలు. తర్వాత మళ్ళా సెప్టెంబర్ 14వ తారీఖు నుండి అక్టోబర్ 23వ తారీఖు వరకు కందిమళ్ళవారి బంజరు ఉపవాస ప్రార్థనలు మళ్ళా అక్కడ ఆరంభించడం జరుగుతుంది. దాదాపు ఈ ఒక 2 నెలలు, అదొక 40, 50, ఇంచుమించుగా సంవత్సరంలో ఒక 4 నెలలు ఉపవాస ప్రార్థనలోనే మనం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో కోడి గనుక తన యొక్క పిల్లలు ఎలాగైతే వెంట పెట్టుకొని తీసుకెళ్తుందో చక్కగా నన్ను అనుకరిస్తూ కోడి పిల్లలాగా కారెక్కి కూర్చొని దాదాపు ఇంచుమించుగా 2 నెలలు నాతో పాటు తిరుగుతానే ఉన్నారు. వాళ్ళు ఉపవాసాల్లో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ. నిజంగా నేను స్తుతించేది ఏంటంటే వాళ్ళ యొక్క భర్తలను బట్టి ఎలా పంపిస్తారండి? 40 రోజులు సంపూర్ణమైన ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటా. అలాగని కలిగిన వారా అంటే కలిగిన వారు కూడా కాదు. వాళ్ళు ఏదో చేతి పనులు చేసుకుంటా, వ్యాపారమో వ్యవసాయమో ఏదో చేసుకుంటా మరలా ఖచ్చితంగా టైం కల్లా కిందకు వచ్చి కూర్చుంటూ ఉంటారు. నేను వాళ్ళని బట్టి స్తుతిస్తున్నాను. దేవుడు నిండుగా వారి ఉపవాస ప్రార్థనలు, త్యాగపూరితమైన వాళ్ళ ప్రయాణాలు దేవాతి దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబానికి వెలుగుకరంగా ఉంచునుగాక. అలాగే నిన్నటి కాల సమయంలో
కొమెరలో ఒక చక్కని చివరి బహిరంగ కూడిక దేవుడు బలంగా జరిగించారు. స్తోత్రం చెప్పండి. ఏ విధమైన పబ్లిసిటీ లేకపోయినా సరే అంతమంది ప్రజలు ఎలా వచ్చారో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి కొమెర గ్రామ బిడ్డలందరూ లేచి నిలబడతారా? ఆడేంటి మగేంటి? కొమెర గ్రామ బిడ్డలు అంటే స్త్రీలు రాలేదా? నిన్న ఏమన్నా మిగిలిపోయినాయా అంటే నా ఉద్దేశం ఏంటంటే కూరలకు వీళ్ళది కాదు, తోమాల్సినవి ఏమన్నా మిగిలినాయా అని. చివరి రోజు మీటింగు ఒకటేమో అక్కడ ఏదో వాళ్ళ యొక్క జాతర జరుగుతుంది, డీజే సిస్టమ్ పెట్టుకుంటారు నిన్నటి కాలశంలో. ఈరోజు వాళ్ళకు పండగ, కానీ అదేది కూడా కలగకుండా బిడ్డలు ఆ రీతిగా ఆశపడ్డారు, ప్రార్థన చేశారు. ముందు ఆ గోల. రెండవది మంచి వాతావరణం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రతి పని టైం కల్లా బిడ్డలన్నీ కూడా ముగించుకొని దేవుని స్థలంలో ఆ బిడ్డలు అలాగా ప్రతిదీ కూడా సెట్ చేసి కూర్చున్నారు. ఎక్కడ ఏ విధమైన యొక్క లోపం అనేది కానీ, ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా, సేవకునితో సంబంధం లేకుండా ప్రతి పని బలంగా చేశారు. వాళ్ళని బట్టి మనం అందరం కూడా తప్పలు కొడుతూ వచ్చిన వాళ్ళకి ఏ మొక్క తక్కువైందని అంటే అట్లా కొట్టారు తప్పట్లు. వచ్చిన వాళ్ళకి ఏ మొక్క తక్కువైందని తక్కువ చేశారని వాళ్ళు. వాళ్ళు కూర సరైనగా మసాలాతో కలిపారు, కానీ మీ చేతులేమో మసాలా కలపడానికి రావట్లా. హల్లెలూయా. నిజంగా వాళ్ళని బట్టి నేను అభినందిస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాల్ని దీవించునుగాక. వెనగడపంటే మేమేమన్నా కొంచెం తగ్గామా అన్నట్టుగా కనుమూరోళ్ళు, అంటే వాళ్ళకి మించి మేమేమన్నా తగ్గామా అన్నట్లు వీళ్ళు ఎవరి కాళ్ళు పోటీలు పెట్టుకొని దేవుని పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఆ గ్రామ ప్రజల్ని బిడ్డలను నా ప్రభు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. బాగా తరచుగా ప్రయాణాలు అవుతున్నాయి, విపరీతమైన ప్రయాణాలు. ఓపికైతే ఉంది కానీ నడుమైతే నిలబడట్లా. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుడే స్వస్థపరచాలి, దేవుడే స్వస్థపరచాలి. చాలా ఎన్నడూ లేని విధంగా గత 2 సంవత్సరాల కిందట కూడా డిసెంబర్ మాసంలో ఎప్పుడో ఈ క్యాలెండర్ పని వర్క్ చేస్తా తెల్లారుజామున 3 గంటలకి ఆఫీస్ నుండి పైకి వెళ్ళేటప్పుడు తెల్లారుజామున క్యాలెండర్ పని చేసుకొని ఆఫీస్ నుంచి పైకి వెళ్ళేసరికి నిద్ర లేని దానిని బట్టి లోనంతా తెమిలి ఆ వాంటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటే ఆ వాష్రూమ్లోకి వెళ్ళి ఆ వాన్ చేసుకుందాం అనే యొక్క క్రమంలో లెగిసేసరికే ఆ తెమడు ఉంటుంది చూసారా, వాంతి కాదు, ఆ తెమడు ఉంటుంది చూసారా, ఆ లిక్విడ్, ఆ గమ్ము అది కింద పడిపోయింది. ఆ కింద పడిన యొక్క క్రమంలో కాలు దాని మీద పడితే చూడండి, ఇక ఆయిల్ మీద పడినట్టుగా జర్రమని జారి ఇట్లా పడితే పర్వాలా, ఇట్లా లెగిసి ఇట్లా పడ్డా. అప్పటి నుంచి D12 బోను ఆ నొప్పి అలాగే ఉంటా ఉంది. ఏదో ఆ రోజు అయిపోయింది అనుకున్నాను, నా పని అయిపోయింది అనుకున్నాను. అలాగే విజయ్, అలాగే సుధాకర్ అన్న, తులసి, ఈ మొండాయన చూపించుకోడేనా అని డాక్టర్ గారితో ముందుగా మాట్లాడి, సార్ వస్తారండి కొంచెం త్వరగా చూసి పెట్టండి, ఆయన కొంచెం బిజీగా ఉంటారంటే డాక్టర్ గారు అట్లాగే రెడీగా ఉంచి టకటక పని చేసుకుని ఉంచారు.
ఆయన 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటేనే మీరు సెట్ అవుతారండి, రాబోయే దినాల్లో మీరు తిరగలుగుతారని ఒక మాట చెప్పారు. ఓ బెల్ట్ కూడా ఇచ్చారు. 2 రోజులు బాగోదు కదా అని ప్రజల కోసం వేసుకున్నాను. ఇక కదలటానికి వీల్లేదు అన్నట్లుగా దాదాపు చిన్న చితకి పెద్దగా నేను కనిపించేది ఏమీ ఉండదు. ఎంతో బలమైన ఆ ప్రెషర్ ఉంటేనే తప్ప ఈ మాత్రం చెప్పేది. ఆ రోజు సాయంకాలము సూర్యాపేటలో మీటింగ్కి వెళ్ళాను. చూయించుకున్న వెంటనే ఆ రోజు నుంచి డిసెంబర్ నెల ఎట్లాగుతామండి, సేవకులపైన మేము 100 ఉంటాయి, కానీ పిలిచిన వాళ్ళు మా తలల మీద కొన్ని వేల రూపాయలు పెట్టుంటారు. ఆ మీటింగ్స్కి ఎలాగ నాకు కలవదు, కుదరదు, ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు కదా, కాబట్టి అలాగా ప్రయాణం చేసుకుంటున్నాం. దాని యొక్క ఇది ఆ లోడు వెనకాల వెనునొప్పి భయంకరంగా ఇంకా కూర్చొని ప్రయాణం చేయలేనేమో అనే ఒక బాధ అనిపిస్తూ ఉంది. అందుకని ఈరోజు ముందు సీటు మా చిన్నబాబుకి, వెనకాలేమో ఇక మనం సెట్టింగ్ వేయటమే. కనుక ప్రార్థన చేయండి. నాకు దేవుని కృపను బట్టి రోగాలు అయితే లేవు, కానీ బలహీనతలే ఉన్నాయి. రోగం అంటే ఎప్పుడూ ఉండేది, బలహీనతలు అంటే రెస్ట్ తీసుకుంటే పోద్ది. కనుక అది లేకే. కనుక ప్రార్థన చేయండి, దేవుని కృప తోడుగా ఉండునుగాక. ఇప్పుడు మరలా దావిజన్లు పిటి వర్గీస్ గారు వారి యొక్క పాప కొరకు విజయవాడలో ఒక ఫ్లాట్ తీసుకోవటం, హైదరాబాదా ఏమన్నా నేను ఏదో అంటూ ఉంటానులేండి, హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవటం, ఆ పాపకి నేనే బాప్తిసం ఇచ్చాను. వర్గీస్ గారి పాపకి ఆశపడి మీతోనే తీసుకుంటున్నానంటే ఖచ్చితంగా నేను ఇస్తానని ఇవ్వటం జరిగింది. నేను ఎంతో ప్రేమించే బిడ్డ, నా చేతుల మీదుగానే బాప్తిస్తాం. ఏ చిన్నవి ఉన్నా సరే అంకులు చెప్పారా డాడీ, అంకులు చెప్పారా, రవింకులు చెప్పారా అని తరచుగా ప్రతి చిన్న విషయానికి కూడా చెప్తాం జరుగుతుంది. కనుక ఈరోజు ఆ యొక్క గృహ సంబంధించిన ఒక ఓపెనింగ్ డెడికేషన్ జరుగుతుంది. కనుక ఆ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వెళ్ళాలి. ఈరోజు బల్ల పరిచర్య మైలవరం ఉంది. దైవజనులు వాసు పాస్టర్ గారు అటు నుంచి విజయవాడ నుంచి వచ్చి ఆ బల్ల పరిచర్యలో పాల్గొంటారు. మళ్ళీ రేపు ఆదివారం కూడా తప్పదు. గమనించండి, రాగా పోగా ఈ నెల 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడిక లేదు. ఈ నెల 1వ తారీఖున వాగ్దాన సందేశ కూడిక లేదు. అట్లా అని వాగ్దాన సందేశం లేకుండా ఏం లేదు. 31 శనివారం, ఎందుకంటే ఆదివారం వచ్చింది, 1వ తారీఖున ఆదివారం వచ్చింది కాబట్టి వాగ్దాన సందేశ కూడిక అప్పుడే తయారు చేశారు అపోస్తలులు. 31వ తారీఖున వాగ్దాన శనివారం. అసలు మీరు ఎంత దేవుడు మీకు ఎన్ని హాలిడేస్ ఇస్తున్నాడో, రాఖీ అని పాకి కదలే, ఎన్ని సెలవులు ఇచ్చాడో మీకు. అట్లాగే ఈరోజు కూడా మళ్ళీ వాగ్దాన సందేశ కూడిక మళ్ళీ రాకుండా శనివారమే. కనుక స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా 2 కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. అక్క శనివారం రాత్రే ఒక వాగ్దానం విడుదలవుతుందని చెప్పండి. కనుక 1వ తారీఖునే బల్ల పరిచర్య జరుగుతుంది. మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ఇక తడవు చేయకుండా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మత్తయి రాసిన సువార్త, భక్తుడైన యొక్క మత్తయి భక్త కోటికి రాస్తూ మత్తయి రాసిన సువిశేషం 3వ అధ్యాయం 7వ వాక్యం చివరి మాట, మారు మనసుకు తగిన ఫలము ఫలించు. మారు మనసుకు తగిన యొక్క ఫలములు ఫలించుడి. ఫలములు ఫలించుడి. పక్కన వాళ్ళు చెప్పండి ఈ మాట, మారు మనసుకు తగిన యొక్క ఫలము ఫలించుడి. ఒక చెట్టుకి ఖచ్చితంగా ఒక పండు ఎలాగుంటుందో అలాగనే
మారు మనసు కూడా ఒక ఫలం అనేది ఉంటుంది. ఈ దినాల్లో నా దేవుని ప్రియులరా, నీవు పొందిన యొక్క ఆ మారు మనసు తగిన యొక్క ఫలము అనుభవిస్తున్నామా? ఈ మారు మనసుకు తగిన యొక్క ఫలం ఒకటి ఉంటుంది అంటున్నాడు యోహాను. కనుక ఆ మారు మనసుకు తగిన యొక్క ఫలం అనేది, ఫ్రూట్స్ అనేవి అనుభవిస్తున్నామా? ఒక చెట్టు వేసినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి ఆ యజమాని ఆ పండు ఆశించడంలో తప్పు లేదు. దాని యొక్క విధి ఏమిటంటే, ఆ యొక్క చెట్టు యొక్క విధి ఏంటంటే ఫలించటం అనేది దాని యొక్క విధి. ఫలించటం అనేది దాని యొక్క విధి. విత్తినవాడు, నాటినవాడు పండు ఆశించటం అనేది ఆయన యొక్క విధి. చెట్టేమో ఫలించటం అనేది విధి. రెండవది, ఎవరైతే విత్తారో, ఎవరైతే నాటారో, ఆ నాటిన వారు దాని నుండి ఆ యొక్క పండు, ఆ ఫలము ఆశించటం అనేది అతని యొక్క విధి. ఆ విత్తనం నాటిన యొక్క ఉద్దేశం ఏమిటంటే దాని యొక్క ఫలము చూడాలనే ఉద్దేశంతో. అదేమో ఫలించాలి, ఆ ఫలించిన దాన్నేమో నాటినవాడు ఖచ్చితంగా చూడాలి. అప్పుడే ఈ రెండు విధి విధానాలు పద్ధతిగా సక్రమంగా జరుగుతాయి. ఫలించి ఆ అనుభవంలో ఆ నాటినవాడు కూడా సంపూర్ణమైన యొక్క సంతోషం అనేది, నేను చేసిన యొక్క పనిలో ఒక ఆశీర్వాదం నేను చూచాను అనే ఒక సంతోషమతంలో ఉంటుంది. మన యొక్క మారు మనసు అది ఫలమిచ్చేటట్లుగాను, నాటినవాడు కూడా దాన్ని చూచి సంతోషించేటట్లుగా, అతని కూడా సంతోషించేటట్లుగా ఆ చెట్టు ఉండాలి అనే యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, మారు మనసుకు తగిన యొక్క ఫలము ఫలించుడి. ఒక వ్యక్తి మారు మనసు లేకపోతే పాప క్షమాపణ, దిద్దుబాటు, శుద్ధీకరణ, పశ్చాత్తాపము, ఇలాంటి ఒక కార్యక్రమం మన యొక్క జీవితంలో జరిగినప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ మనలోకి వస్తూ ఉంటాయి, ఎలాంటి ఫలాలు మనకు వస్తూ ఉంటాయి. దాదాపు ఒక 6, 7, 8 చెప్తాను. చూడండి, ఒక వ్యక్తి మారు మనసు పొందిన యొక్క క్రమంలో, ఒక ఫలం అనేది ఉంటుంది. ఎలాగుంటుంది ఆ ఫలం? చూడండి, ఆ చెట్టు అది ఎప్పుడైతే నాటబడుతుందో దానికి తెలిసే ఒక ఫలం అనేది బయటకు వస్తూ ఉంటుంది. మీకు అర్థమవటం కోసం ఒక మాట చెప్తాను, దాని తర్వాత నేను వాక్యం యొక్క ప్రత్యక్షతలోకి వెళ్తాను. మారు మనసు తగిన యొక్క ఫలం ఉంటుందా? జక్కయ్య ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూచాడో, యేసు ప్రభు వారు జక్కయ్యని ఎప్పుడైతే చూచారో, ఆ సూచన యొక్క క్రమంలో జక్కయ్య ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏమిటి? ఒక మారు మనసు పొందినప్పుడు దాని యొక్క ఫలము ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. అయితే ఏమై ఉంది? ఒక విప్లవాత్మకమైన ఒక కార్యాచరణ జక్కయ్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. యేసుని చూడాలనే ఆయన యొక్క తీవ్ర యొక్క వాంఛ, అతనిలోంచి ఒక ఫలబద్ధం, ఒక ఫ్రూట్ బయటకు వచ్చింది. ఏమంటాడు? మారు మనసు తగిన యొక్క ఆ ఫ్రూటు, ఆ ఫలం ఏమిటి? ఇలాగా మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అయితే అక్రమముగా నేను తీసుకున్నానో దాన్ని నేను తిరిగి 4 అంతలుగా ఇస్తాను. ఫలం అనేది బయటికి వెళుతుంది. తప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అరే, మనం మారు మనసు పొందిననే ఒక ఆలోచన అయితే మనకుంది, కానీ ఆ క్రమము, మారు మనసు పొందిన యొక్క క్రమములో ఆ ఫ్రూట్స్ బయటికి రావట్లా. అదే జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా నేను తీసుకున్నానో ఆ తీసుకునే అక్రమానికి 4 ఇంతలుగా నేను బయటికి
చెల్లిస్తాను. నేను మారు మనసు పొందిన యొక్క దినాల్లో నేను ఎక్కడైతే అక్రమంగా తీసుకున్నానో, ఎవరైతే మిస్ హ్యాండ్లింగ్గా కొట్టానో, కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. అక్రమంగా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో, ఆ అక్రమంగా తీసుకున్న ప్రతి వానికి నేను రూపాయి చెల్లించాను. తిరిగి నా నుండి వాళ్ళకి అక్రమముగా ఏదైతే వచ్చాదో ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళా తిరిగి ఇచ్చిన యొక్క సేవకుడు మీ సేవకుడు. కనుక నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, పలారోళ్ళు బాప్తిసం ఇచ్చారు, మలకుంట్ల ఏముంటుంది దాన్ని, ఆ చెరువులో బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే కనుక ముత్తగూడెం చెరువులో అస్సలు శుభ్రంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ఏంటిది ఆ వాటర్ వెనకాల్లో నేను ఫ్రెష్గా ఉన్న వాటరే. నీవు నిజంగా ఫ్రెష్గా ఉన్నావా? నువ్వు మారు మనసు పొందినట్లయితే ఫలం అనేది బయటకు వస్తుంది. కనుక ఈరోజు ఇలాంటి ఒక ఫలబద్ధమైన ఒక జీవితం అనేది చోట్ల ప్రజల్లో, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, అసలు నాలాంటి వాడు అసలు పరలోక రాజ్యంలో ఏమైనా కనిపిస్తూ ఉంటాడా? తామే నీతిమంతులుగా అనుకునే వాళ్ళు ఎవరే అంటే సదుకేయులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా వాళ్ళే నీతిమంతులుగా అనుకుంటూ ఉంటారు. నీతిమంతుల యొక్క ఫలం అది కాదు. నీతిమంతుల యొక్క ఫలం అనేది అవుట్పుట్. నీతిమంతులు ఎప్పుడు తాను నీతిమంతులు అనుకోరు. ఎదుటివారి యొక్క నీతిని దిద్దేటట్లుగా కాదు ఉండేది, ఆ నీతిని వాళ్ళు ఆస్వాదించేటట్లుగా ఉండాలండి. ఒక నీతిమంతుడు ఎప్పుడు వాడి యొక్క ఫలం అనేది ఎదుటివాడి యొక్క తప్పు దిద్దేటట్లుగా ఉండకూడదు, తప్పుని క్షమించేటట్లుగా ఉండాలి. ఎంతవరకు అర్థమైందో ఈ మాట? ఒక నీతిమంతుడు ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని ఏదో దిద్దటం కోసం, ఇగో పలానా వాడున్నాడా, ఇది ఉందా, వాడున్నాడా అనే తప్పులు ఎంచేటట్లుగా ఉండదు. ఒక వ్యక్తి పశ్చాత్తాపం పొందినప్పుడు, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి ప్రక్షాళన జరిగినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు ఎదుటివారి యొక్క తప్పులను పట్టుకునేది అది నీ పరిశుద్ధ జీవితం కాదు. అది ఏమైంది అంటే ఎదుటివారి యొక్క తప్పులను క్షమించేదే, ఎదుటివారి యొక్క తప్పులను మోసేదే, ఎదుటివారి యొక్క తప్పులను మన హృదయంలో పెట్టుకొని వాళ్ళని, నేనంటాను, నా డైరీలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటో తెలుసా? సహించుట, క్షమించుట. ఈ మాటనండి. ఒక వ్యక్తి మారు మనసు పొందాడా, పాపక్షమాపణ పొందాడా, వాడు సహించుట, క్షమించుట అనే రెండు ఈ కాన్సెప్ట్ ప్రకారం మీదే వాడి యొక్క జీవితం కనుక వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రయాణం పరలోక రాజ్యపు యొక్క ముగింపులో ఉంటుంది. క్షమించుట, సహించుట అనే ట్రాక్ మీద కనుక ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రయాణపు యొక్క చివరి అంచు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపాసన దగ్గర. కనుక ఈ మధ్య పరిశుద్ధులు ఏం చేస్తారంటే ఎదుటివారి యొక్క తప్పులను ఎత్తి చూపే రీతిగా నా దేవుని పిల్లరా, అది కాదే, అది పరిశుద్ధత యొక్క మెట్టు కాదే, అది మారు మనసు పొందిన యొక్క వారి యొక్క జీవితపు యొక్క విలువలు, అనుభవాలు అవి కాదే. మరి ఏది ఆ ఫలమేది అని అంటే ఆ చెప్పబడిన యొక్క మాట, నేను అక్రమముగా ఎవరి దగ్గరకైతే నేను తీసుకున్నానో ప్రభు చెప్పలేదండి. నువ్వు నాటబడిన యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి విత్తి, ఇదిగో ఓ పాట ఉందిగా, కాయవే చెట్ట కమ్మని తీయని
కాయలు. మనోళ్ళు అందరూ చదువుతారు, కొన్ని కొన్ని చూస్తూ ఉంటారు, అన్నీ మీరు జీర్ణించుకోలేరండి. ఒక కుండీలో పూలు పెట్టమని అనుకోండి, నీ దండం పెడతా కాయవే, నీకు దండం పెడతా కాయవే, కాయవే నీకు దండం పెడతా కాయవే, కాయవే. ఊరుకోడేవాడు వాడు వస్తే చాదస్తు పోడే, మైకన్న ఇసురుతుడే, కాయవే నీకు దండం పెడతా కాయవే. యేసు ప్రభువారు ఏం చెప్పలా, యేసు ప్రభువారు ఏం చెప్పలా. చెప్పకుండానే వాడు మారు మనసు. అదే ఒక వ్యక్తి బతిమిలాడితే వచ్చేది కాదండి ఫ్రూట్. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వ్రతం చేస్తే వచ్చేది కాదు. వాడంతటిగా వాడు పుట్టిందే. యేసు ప్రభువారు చెప్పలా నీవు తిరిగి ఇమ్మని. వాళ్ళకి వచ్చిన యొక్క మనస్సు నేను తిరిగి ఇవ్వాలి, నేను తిరిగి ఇవ్వాలి. మన వాళ్ళ యొక్క మానవ మనసు. కొంతమందికి ఏమో అసలు ఇలాంటి దిద్దుబాటు యొక్క జీవితమే ఉండదు. ఇలాంటి యొక్క బుద్ధో, ఇలాంటి జీవితమో, ఇలాంటి పరివర్తనో, ఇలాంటి పరిశుద్ధతో, ఇలాంటి ప్రత్యేకతో, ఇలాంటి వేరైన యొక్క జీవితమో ఉండదు. ఇంకొంచెం ఒక క్లాస్, ఒక గ్రేడు ఇంకొంచెం చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యం విన్న తర్వాత అవును నేను చేసిన తప్పే కాబట్టి నేను దిద్దుకోవాలి అని మన సునీల్ దగ్గర అంటే ఏది ఎక్కువ, ఆయన పడుకున్నారు అనుకోండి, చిన్నగా తీసుకొని పెట్టుకున్నా. ఈరోజు వాక్యం విన్నాను కాబట్టి, వాక్యం విన్నాను కాబట్టి నిజమే సునీల్ దగ్గర కొట్టేశా. కాబట్టి సునీల్ పడుకున్న తర్వాత చిన్నగా దగ్గరికి వెళ్ళి ఇది కాదండి దిద్దుబాటు. నువ్వు ఏం చేసావో అది చెప్పి తిరిగి ఇవ్వాలి. చచ్చింది తప్పట్ల కొట్టినంత ఈజీం కాదు బతకటం. తప్పట్ల కొట్టినంత ఈజీ కాదు బతకటం, పరిశుద్ధమైన జీవితం జీవించటం. కొంతమంది ఇంకో స్టెప్ అనమాట. ఇంకో స్టెప్ ఏంటి, తిరిగి అమ్మో ఇది తప్పు, ఇది దొంగది, ఇది కొట్టిపారేసా అని చివరి తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ పెట్టేసి అమ్మయ్యా అయిపోయింది. రకరకాల విచిత్రమైన యొక్క ఏలియన్స్ అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. విచిత్రమైన ఏలియన్స్ అంతా ఇక్కడే ఉంటారు. కొంతమంది ఏం చేస్తా ఉంటారు తెలుసా, ఆ దిద్దుబాటులో కూడా సునీలు నేను పలానప్పుడేమో పలానా అనుకున్నాను కానీ క్షమించే అనవే క్షమించాను అనవే అన్నావా, అసలు ఏమనుకున్నాడు ఏం చెప్పాను అని అది చెప్పడు. నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నీ భక్తి ఎలా ఉండాలి చూడండి. జక్కైకి ఎవరు చెప్పకపోయినప్పటికీ సరే అతనిలో ఉన్న యొక్క ఫలం బయటకు వచ్చేసింది కనుక వెంటనే చెప్తున్నాడు, నేను ఎక్కడ ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నానో నేను తిరిగి ఇచ్చేస్తాను. మారు మనసు. మీకు కొన్ని విషయాలు చెప్తాను, వాక్యానుసారమైన యొక్క అనుభవాల్లో కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. మారు మనసు పొందిన వాని యొక్క జీవితంలో కలిగే మార్పులు రాసుకోండి. మారు మనసు పొందిన వాని యొక్క జీవితంలో మార్పులు. ఎస్ 15వ అధ్యాయము 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, ఇప్పుడు నేను పెట్టలేను, నా వల్ల కాదు. గమనించండి, ద ఫస్ట్ వన్
మొట్టమొదటిగా మారు మనసు పొందిన వాడి యొక్క లక్షణం ఏమిటో, ఆ మార్పు ఏమిటో చెప్పాలి అంటే వాడికి ఇదే కలగట్లా, ప్రజల్లో ఇది రావట్లా. కాబట్టి నేను అప్పులు పాలయ్యాను, కాబట్టి నాకు రోగంలో ఉన్నాను, కాబట్టి అయ్యా నాకు తిండి లేదు, కాబట్టి నేను అంటాను అక్కడ ఆ వాక్య నియమ ప్రకారం మీకు చెబుతున్నాను, వాడికి ఏదో లేని దానిని బట్టి కడుపు మారో కాదు. ఎప్పుడు ఒక మారు మనసు అంటే ఏమిటంటే కడుపు మారటం వలన వాడు మారు మనసు పొందటం కాదు, వాడికి బుద్ధి వచ్చింది. ఏం కలగాలి? వాళ్ళ ఏం కలగాలంటే బుద్ధి కలగాలి. అరే ఏమైంది అనే ఒక ఆలోచన. వాడికి ఏదో నష్టం కలిగిందనో, వాడికి ఏదో దొరకలేదనో, వాడికి ఏదో కలగలేదనో, మాడిపోతున్నానో, పందులు పొట్టు తినే పరిస్థితి నాకు దాపురించిందనో కాదు, వాడు తండ్రి దగ్గరికి వచ్చింది. కనుక ఏదో జరుగుబాటు లేని దాని ప్రకారం కాదు. ఈరోజు క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే బుద్ధి రావాలి. హల్లెలూయా. తండ్రి యొక్క బుద్ధి ఏంటో తెలియాలి కదా. నువ్వు వెంబడిస్తున్న యొక్క నాయకుడేమై ఉన్నాడు, నువ్వు వెంబడిస్తున్న యొక్క దేవుడేమై ఉన్నాడు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, వీళ్ళు ఆలు అవుతారంటారు కదా. అసలు ఏదండి అది? 6 సంవత్సరాలు కాదు. నాకు ఒక డౌట్ ఒకటి ఉంది. నాకు వాక్యానుసారమైన యొక్క డౌట్ కాకుండా విచిత్రమైన యొక్క డౌట్ ఒకటి ఉంది. వీడు పరలోక రాజ్యంలో ఎట్లాగే ఎడుతారా అనిపించింది నాకు. అసలు పోయి సావరు పరలోక రాజ్యంలో కూడా ఇట్లాగే తింగర బతుకుతారా అనిపిస్తుంది నాకు ఒకసారి. అందుకని వాక్యానుసారంగానే డౌట్ అన్నాను. అందుకనే తండ్రి బుద్ధి ఏమో అడిగింది ఎవరయ్యా అంటే, మీరు వాక్యాన్ని బాగా గమనించండి, దాని మీద మనసు పెట్టాలి. అడిగింది చిన్న కుమారుడే, కానీ ఇద్దరికి తండ్రి పంచాడు. చూడండి, అడిగింది ఎవరు? చిన్న కుమారుడు అడిగాడు. కానీ తండ్రి యొక్క బుద్ధి ఎటువంటిది? పెద్ద ఆయన యొక్క బుద్ధి ఎటువంటిది? ఇద్దరికి పంచేశాడు. ఇద్దరికి పంచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అది తండ్రి బుద్ధి. ఆ తర్వాత పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటాడు? అరే ఎందుకురా మాడు మొహంలా పెట్టుకుని కూర్చున్నావేంట్రా? ఎందుకురా దరిద్రం కొట్టే యొక్క మొహం ఏంట్రా? ఇదిగో నావన్నీ నీవు కావా, నావన్నీ నీవు కాదా అంటే తండ్రి యొక్క బుద్ధి ఏమిటి? ఆ తండ్రివన్నీ కూడా వాడి అనే చెబుతున్నాడు. అంటే ఎటువంటి బుద్ధి? తండ్రి బుద్ధి ఎటువంటిది? నువ్వు ఏ పెంపకంలో ఉంటున్నావు, ఎటువంటి బుద్ధి కలిగి ఉంటున్నావు, ఏ పెంపకంలో ఎదుగుతున్నావు, ఏ బుద్ధి కలిగి ఉంటున్నావు? క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, నువ్వు ఒక తండ్రి దగ్గర ఎదుగుతున్న ఒక తీరు, ఆ క్రమం ఉందే, ఆ క్రమములో మనకి వచ్చింది ఏమిటండి నా దేవుని ప్రియులారా? ఎస్, మారు మనసు అంటే ఏంటంటే బుద్ధి రావటం. ఏది కడుపు గాలినప్పుడు కాదు, పందులతో సావాసం చేస్తున్నప్పుడు కాదు, ఆ పొట్టు తింటున్నప్పుడు కాదు, ఉన్నవన్నీ కూడా నష్టపోయినప్పుడు కాదు. మనకి కలగాల్సింది ఏంటో తెలుసా? బుద్ధి. మనకు కలగాల్సిన ఆ రోజు ఏదో కలిసి రావటం కాదండి. మన ముందు మన బుద్ధి సెట్ అవుతాయి, అన్నీ సెట్ అవుతాయి. ఇది తెలియకే చాలామంది కిటికీలు పాల్గొడుతున్నారు, దర్వాజాలు పాల్గొడుతున్నారు, గోళ్ళ పాల్గొడుతున్నారు. ఈ మెట్టు కూడా మందే, కానీ ఆడెవడో సుటపీ కూడా వచ్చి అట్ట కట్టకూడదు, ఇట్ట క్రాసు కట్టాలంటే ఇది వదిలిపెడతాం, ఇది వదిలిపెట్టి ఇక్కడ కడుతుంటాం. ఏది వాడు కట్టొద్దండి కదా, ఆ మూల కట్టొద్దండి కదా. ఇంకో మాట చెబుతా వినండి. నేను ఒక వాస్తు చెప్పమంటారా? మీరు అవసరమైతే వాస్తుతోటి తిరిగికెళ్ళండి. అసలు ఇది విడిచిపెట్టిన యొక్క భూమి దస్తావేజులు కూడా వాడి పేరు మీద ఉండకూడదు. ఇక రాయండి. మీకు తెలుసా,
విడిచిపెట్టబడిన యొక్క భూమి ఏదైతే ఉందో, నీ వాస్తు ప్రకారం సెట్టు కాదని పక్కన పెట్టుకుని గోడ పెట్టుకున్నా చూసావా, అది 2 అంగుళాలైనా సరే అది నీ పేరు మీద ఉంటే వాడి ప్రకారం అది శాపమే. అటువంటి ఏమైనా ఉంటే కనుక నా పేరు మీద రాసేయండి. నాకు సెట్ అవుతుంది, మీకు సెట్ అవ్వవు కానీ నాకు సెట్ అవుతాయి బాగా. ఇప్పుడే సంస్థ చాలా ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఎల్బేతీల సంస్థ చాలా అప్పుల్లో అలమటిస్తూ ఉంది. నువ్వు గోడ కట్టినంత మాత్రం సెట్ అయిద్దా? ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? తెంగర బుద్ధోడ, తెంగర బుద్ధి దాన. అసలు బుద్ధి ఏంటో తెలుసా? ఆ స్థలం నీ పేరు మీద ఉండకూడదు, అంతే. దట్స్ ఆల్. అది నీది కాదన్నప్పుడు అది నీ పేరు మీద ఉండకూడదు. అది అసలైన వాస్తు. నన్ను అడగండి, ఆడో సొట్టబీ కూడా చెబుతాడే, నన్ను అడగండి, నేను చెప్తా. ఏంటి అడు చూస్తారు నాకు వెళ్ళి? వాడిని కట్టమన్నప్పుడేమో డబ్బులు ఇచ్చారు, అసలైన వాస్తు నేను చెప్పినప్పుడే నాకు డబ్బులు ఇవ్వట్లా. అసలు వాస్తు సరి చేసే నాకు చెప్పట్లా, నాకు ఇవ్వట్లా. ప్రతి ఇంటికి వాస్తు ఉండాలని చెప్తాను నేను. ప్రతి ఇంటికి వాస్తు ఉండాలి. ఇంటికి కాదండి, ఇంట్లో ఉన్న బుద్ధులకి వాస్తు ఉండాలంట. అరే ఇల్లు ఏ కోణంలో ఎట్లా కొడితే ఏంటండి? నీ బుద్ధే తెంగర బుద్ధి అయితే వాస్తు ఉండవలసింది నీ బుద్ధికి, నీ ఇంటికి కాదు. నీ బుద్ధి సరిగ్గా ఉంటాయి, అన్నీ సరిగ్గా ఉంటాయి. నీ ఇంటిని బట్టి ఆశీర్వాదం ఉండదు, నీ బుద్ధిని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె బువ్వ వేయబడుదురు. హల్లెలూయా. మన మధ్య తులసి చెప్పాను, మన ఇంటికి లోన్ ఎందుకయ్యా అమ్మి పారేసేమన్నా. మన ఇంటికి లోన్ ఏంటయ్యా? ఆ లోన్లు అవన్నీ నాకు కట్టడం నాకు చేత కాదు, ఇప్పుడు కొనే చాలే కానీ తీసేసాయి. అదేదో అక్కడే తోటలోనే కట్టుకుంటాను నేను. ముగ్గురికి 3 ఇల్లు చాల, 3 గదులు చాలవా? అట్టాగే కట్టుకుంటా. ఎట్లాగూ అన్నిటి మీద వైరాగ్యం కలిగింది కాబట్టి అడే కట్టుకుంటా అంటే తులసి అన్నాడు, మన ఇల్లు ఎవరు కొంటారన్నాను. ఏ అన్నా, మన ఇల్లు ఎవరు కొంటారన్నా? పెట్టిగా ఈశాన్యం మీద బరువు పెట్టి ఏది మెట్లు పెట్టిందే ఈశాన్యం మీద ఎవడు కొడుతున్నాను? ఎవడు కొంటానికే రాడు. ఇక కొంటే అలాంటి తింగరోడే కొనాలి దాన్ని. మన బుద్ధి సెట్ అవ్వాలండి. ఆ ఇల్లు కడుతున్నప్పుడే పుట్టాలు దెయ్యాన్ని వదిలిగుట్టా. అవునా నాన్న? కడుతున్నప్పుడేనా? అట్లా అని మా ఇంటి చుట్టూ దెయ్యాలు వచ్చినాయా? వాళ్ళు తటపటాయించారు, కొత్త ఇల్లు కదా దెయ్యాలు అట్టగా వదులుతారని. అసలు బోని అది బాగుంటుంది. కొత్త ఇంట్లో అసలు బోని ఎట్లుండాలి? ఇట్లాంటి బోని జరగాలి. అంటే ఒక ఇంటికి, ఒక కుటుంబానికి, ఆ యవన బిడ్డకి మనం మేలు చేసిన యొక్క ఆశీర్వాదం ఆ ఇంట్లో ఉంటూ తీరుతుందండి. ద ఫస్ట్ వన్ మన యొక్క బుద్ధి. వాడు మారు మనసు పొందింది. పందులతో సావాసం చేస్తున్నానో, పందులు పొట్టు తింటున్నానో, అరే ఆ ఊళ్ళో కరువు వచ్చిందనో, దరిద్రత విలవతాండం చేస్తున్నానో కాదు. మనుషుల ముందు సెట్ అవ్వాల్సింది బుద్ధి. మారు మనసుకు తగిన యొక్క ఫలములు ఫలించుడి. రెండవది 18వ వాక్యం. నేను లేచి మారు మనసు పొందిన వాడి యొక్క ఉద్దేశాలు అలాగుంటాయి. మారు మనసు పొందిన వాడి యొక్క ఉద్దేశాలు, బుద్ధి ఎలాగుంటుందో చెప్పాను. మారు మనసు పొందిన వాడి యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి చదువుదాం ఒకసారి.
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. వాడి ఉద్దేశం అదా? ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అంటే వాడు పరలోక రాజ్యానికి ఎలాగా హాని చేశాడండి? పరలోక రాజ్యానికి ఎలాగా వాడు అన్యాయం చేశాడండి? సరే, తండ్రి దగ్గరంటే తప్పు చేశాడు అనుకోవచ్చు. తండ్రి, నీకును నేను పరలోక రాజ్యానికి విరోధముగా నేను పాపం చేశాను. నా దేవుని పిల్లరా, వాడి యొక్క ఉద్దేశం ఏంటో బయలుపరిచాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటో బయట తీసుకొచ్చాడు. అదేమిటాడు ఉద్దేశము? నేను తండ్రికి మాత్రమే కాదు, నేను పరలోకానికి ద్రోహం చేశాను. మొన్న ఎక్కడో చెప్పాను, హౌస్ ఆఫ్ ప్రేయర్లో అనుకుంటాను. నేను ఎక్కడైతే ఎదిగానో అక్కడ చెప్పాను, ఒక దైవజనుడు డబ్బు దాచాడా, వాడు పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేస్తున్నాడు, పరలోకానికి ద్రోహం చేస్తున్నాడు అని చెప్పాను. నాకు ఆ మాట మహా ఇష్టమండి. ఒక సేవకుడు, దైవజనుడు అనేవాడు ₹1 గనక దాస్తున్నాడా, విశ్వాసులు దాయొచ్చు, విశ్వాసులు కొనొచ్చు, విశ్వాసులు కూడబెట్టచ్చు, కానీ సేవకుడికి అది కాదు అని అంటాను నేను. సేవకుడు ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉండాలి దేవుని రాజ్యం కొరకు. అలాగా చేయని పక్షంలో వాడు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళడు. రెండవది కొంతమంది యొక్క దైవజనులు చెప్పిన యొక్క మాట నా మనసు చాలా గాయపరిచింది. ఇలాంటి యొక్క వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది సేవకులు. అదేంటో తెలుసా, 10 లక్షలు LIC కట్టానండి. కట్టడం పాపమేం కాదు, తప్పేమేం కాదు, మీరు కట్టండి. కానీ నేను ఒక మాట అంటాను, LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే నీ సావు మీద కూడా ₹1 సంపాదించే స్థాయికి వెళ్ళావు కదా. అబ్బా, ఎంత ముందు చూపు అండి, ఎంత ముందు చూపు! నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లకో, నా పిల్లానికో, నా పిల్లలకో డబ్బులు వచ్చే ఒక పథకం. ఇప్పుడు అర్థమైందా? అరే, నువ్వు ఒక ఇన్సూరెన్స్ చేసుకోలేదా? నువ్వు ఇంకా నీకు ఒక ఇన్సూరెన్స్ లేదా? నీ లైఫ్ ఒక ఇన్సూరెన్స్ లేదా? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడుంటావనే ఒక కామన్ సెన్స్ లేదా నీకు? లైఫ్కి ఇన్సూరెన్స్ ఏంటండి బాబు? నా దేవుని పిల్లరా, అంటే మీరు చేయొచ్చు భలే పని. రేపటి నుంచి పాలసీలు మొత్తం క్యాన్సిల్ చేసుకోమాకండి, మీరు దండం పెడతాను. ఇట్లాంటివి బాగా అర్థం అవుతుంది మీకు, ఇలాంటివి మాత్రం భలే అర్థం అవుతుంటాయి. మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా LIC పాలసీ చేయించండి, తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ₹1 మీరు దాచుకోవాలని చెప్తాను. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, సేవకుడు కనుక దాచాడు అంటే ఒక సేవకుడు చెప్పిన మాట వాడు సేవకులు చెబుతూ ఉంటే నాకు రోమాలు నిక్కబడుచుకుంటూ ఉంటాయి, ఒక్కోసారి ఎలర్జీగా ఉంటుంది. ఇది పర్వాలేదా సేవ? తినాగూడ ఏంట్రా బాబు? సేవ చేసింది తినాగూడ ఉండటానికే సేవలోకి వచ్చింది, తినాగూడ ఉండటానికే సేవలోకి వచ్చింది, తినాగూడ ఉండటానికి కాదండి. పర్వాలేదా? సెటిల్ అయినట్టేనా? తినాగూడ లేకపోతే సేవ ఆపేద్దామా? దేవుడు అప్పగించబడిన ఆ పిలుపుకి అవిధేయులవుదామా? సంఘం ఇప్పుడు ఇట్లా ఉంది. రేపట్ల నేను ముసలోడైన తర్వాత ఇంతమంది ఫాలోయింగ్ ఉంటారో లేదో, ఇంతమంది విశ్వాసులు ఉంటారో లేదో, కాబట్టి ఒక 10 లక్షలు కనుక ఇక్కడ కనుక వేసుకున్నట్లయితే కనుక మేము పాస్టర్ గారు నేను ఉసూరుమంట అనే లోపల కనీసం ₹1,00,000 బ్యాంక్ వడ్డీ వేసుకున్నాం. మిమ్మల్ని ఎవరిని నమ్మను, మీకు వడ్డీకి ఇవ్వను నేను. 10,000 రావా? నేను అంటాను, ఇప్పుడు దాకా యవన కాలంలోనేమో విశ్వాసం అని దంచికొట్టి ఆ బాక్స్లో ఉన్న యొక్క స్పీకర్లు కూడా బయటకు వచ్చినట్టు వాగి, చివరి టైంలోకి వచ్చేసరికి
శరీరం, అదే అంటా నేను, శరీరం ముడతబడినా పర్వాలేదు, విశ్వాసానికి ముడతబడకూడదు అంటా నేను. శరీరానికి ముడతబడినా పర్వాలేదు, గర్భము మృతతుల్యమైనా పర్వాలేదు, కానీ విశ్వాసము మృతతుల్యమవ్వకూడదు. ఆ రోజు కూడా దైవజనుడు యవ్వన కాలంలో ఎలాగ బతికాడో అలాగే బతకాలంటాను నేను. ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి నీ ఉద్దేశం? నా దేవుని పిల్లరా, ఇక్కడ చెబుతా ఉన్నాడు, తండ్రి నీకును. నేను ఒక ఆలోచన మీకు కలగజేసి ముందు చెప్తాను. ఒక మనిషికి నువ్వు విరోధముగా పాపము చేశావు అంటే గనక పరలోకానికి విరోధంగా ఉన్నావు. నువ్వు ఒక వ్యక్తికి విరోధంగా ఉన్నావు అంటే గనక పరలోకానికి విరోధంగానే ఉన్నావు. వాడు పొర్రపాటున గ్రహపాటును కూడా పరలోక రాజ్యంకి వెళ్ళడు. ఎంత అర్థం ఉందో తెలుసండి. వాడి యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచిన దాన్ని బట్టి వాడు ఎంత ఆధ్యాత్మికమైన యొక్క సంగతి క్యాచ్ చేశాడంటే, గ్రహించాడంటే, నిజంగా తండ్రి నేను నీకును ఒక వ్యక్తికి నువ్వు విరోధంగా నడుస్తున్నావు అంటే గనక నువ్వు పరలోక రాజ్య వ్యవస్థకే నువ్వు విరోధం అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే మన ఉద్దేశాలు మారటం, మన ఉద్దేశము మారటం. ఏ ఉద్దేశము? తండ్రి యొక్క మీద ఉన్న యొక్క మనసు మాత్రమే కాదు, నేను పరలోక రాజ్యం, ఆ ఉద్దేశాన్ని గ్రహించాలి. ఏ ఉద్దేశం గ్రహించాలి? నాకు ఆమెకి టీం, వాడికి నాకు టీం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టీనే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా భాషలో చెప్పాలంటే కనుక ఎంతకాలం బతుకుతాడు సమాధానం లేకుండా? అసలు రాత్రి నీకు నిద్ర పడుతుందంట. నేను ఒక మనిషితో సమాధానం లేకుండా విరోధకరమైన యొక్క ఆత్మ నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు ఒక పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేసావనే ఒక ఉద్దేశం తప్పిపోయిన కుమారుడి దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే తప్పిపోవడం కాదు, ఒక ఉద్దేశం. ఏంటా ఉద్దేశం? నేను పరలోకానికి విరోధంగా ఎలాగ నిద్రపడుతుందండి రాత్రిపూట నీకు? నువ్వు ఒక పరలోక రాజ్యానికి విరోధంగా నువ్వు మసులుకుంటున్నావు అనే యొక్క ఉద్దేశము నీకు వచ్చిందా? గ్రహింపు నీకు కలిగిందా? వాడికి కలిగింది. మారు మనసు పొందడం అంటే ఏంటి? పాప క్షమాపణ పొందడం అంటే ఏమిటి? ప్రభువుని కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే ఒక ఉద్దేశం తెలుసుకోవాలి. నువ్వు మనిషికి కాదు విరోధంగా చేస్తుంది, నువ్వు పరలోక రాజ్యానికి విరోధివే, శత్రువి. ఒక వ్యక్తి పట్ల మన యొక్క వైఖరి గనక సరిగ్గా గనక లేకపోతే గనక నువ్వు పరలోక రాజ్యానికి కూడా విరోధివే, శత్రువే అన్న యొక్క ఆలోచన ఆ ఉద్దేశం నువ్వు గ్రహించాలి. ఆ తప్పిపోయిన యొక్క కుమారుడి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిన యొక్క ఉద్దేశం ఏదైనా ఉందంటే గనక నువ్వు మనిషితో కాదు చెలగాటమాడుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి విరుద్ధంగా ఉన్నావన్న సంగతి, నువ్వు ఒక విరోధివి, నువ్వు ఒక పరలోక రాజ్యానికి ఒక విరోధివి అన్న సంగతి గ్రహించాలి. నీవు సిలువకు శత్రువుగా ఉన్నావు. కనుక నా దేవుని ప్రియులారా, సాధ్యమైనంత వరకు సమాధానకరమైన ఆత్మ నేను నీకు నా అనుభవంలో నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత దాదాపు 1995 సంవత్సరంలో నేను మారుమనసు పొందాను. ఏది బాప్తిసపూర్వకంగా రక్షణలోకి వచ్చింది 95. నేను 1993 నుంచే ప్రభు దగ్గర ఉన్నాను, మారు మనసు పొందాను. బాప్తిసం తీసుకుంది 95 సంవత్సరంలో. ఆ రోజు నుంచి నా జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. అదేంటంటే నాకు గనక వ్యతిరేకంగా మాట్లాడితే గనక ప్రభా వాడు కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళు చేతులు ఇరిగిపోను, వాళ్ళ ఆ నల్ల పెట్ట చచ్చిపోను, గుడ్లు పెట్టకుండా సావను, ఇట్లాంటి కాదండి. నేనంటాను ఒకవేళ గనక
ఆ మనిషి పట్ల ఆయాసకరమైన యొక్క మనసు, నువ్వు మనిషివి కాబట్టి ఎంతో కొంత ఉప్పు కారం తింటున్నావు కాబట్టి ఎంతో కొత్త కోప తాపాలు వస్తాయి కాబట్టి నా అనుభవంలో, నా పాఠంలో నేను చెబుతున్నాను, సాధ్యమైతే క్షమించు, లేకపోతే మౌనంగా ఉండు. దట్స్ ఆల్, అంతవరకు. లివ్ ఇట్. అంతేకాక ఇంకొక వ్యక్తితో క్షమాపణ అడిగే పరిస్థితికి రావకూడదని చెప్తాను నేను. ఒక్కసారి క్షమాపణ తెలుసుకున్న తర్వాత కొంతమంది యొక్క జీవితాలు ఎట్లా తెలుసా? సునీల్ ప్లీజ్ ఏమనుకో, మాకు దాన్ని క్షమించు. ఇది 4 రోజులు వ్యవహారం నడుస్తుంది, మళ్ళీ అదొకటి అంటాం. మళ్ళీ బాగా అడుగుతుంది. మంచి ఇంకోటి ఏదో సార్. కుక్క తన వాంతుని తానే తినట్టు. అరే ఒక్కసారి పడిన యొక్క గుంటకాడే మళ్ళీ ఒకసారి పడటానికి ఇష్టపడకుండా ఎక్కడుంది గుంట అని ఎక్కడ సుందరై కాలనీ నుంచి గంపలగూడు వెళ్ళే రూట్ వరకు కూడా ఆ గుంట ఎక్కడుందని ఇక్కడి నుంచి వస్తుంటావు నువ్వు కదా. ఒక్కసారి గుంటలో పడి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని తోలుతావా బండి? లేదే. ఆఫ్టర్ ఒక చిన్న డ్రైవింగ్ ఫీల్డ్లోనే అంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు జీవిత వ్యవస్థ ఎంత సరిగ్గా ఉండాలండి. నువ్వు ఏ రీతిగా మోల్డ్ చేయబోతున్నావు, ఏ రీతిగా నువ్వు కట్టుకోబోతున్నావు, నీ జీవితాన్ని ఏ స్టాండర్డ్స్లో నిలబెట్టుకోబోతున్నావు, నీ స్టాండర్డ్స్ ఏంటి, నీ తీరేమిటి, నీ యొక్క పొజిషన్ ఏమిటి, ఒక ఉద్దేశం గురించిన యొక్క అవగాహన నీకు లేదు. నేను పరలోక రాజ్యానికి తండ్రికి పరలోక రాజ్యానికి కనుక ఈ ఉద్దేశం గ్రహించాలి. కనుక తండ్రి దగ్గర తప్పు చేసినప్పుడు మనం ఒక మనిషి దగ్గర తప్పు చేసినప్పుడు మనము పరలోక రాజ్యానికి కూడా విరోధంగా, ఒకవేళ కనుక నీ మైండ్ సెట్ కనుక నువ్వు మనిషివి కనుక ఏదైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు కనిపించేప్పుడు అలా కూడా ఒక ఆయాసం, ఉబ్బసం, దగ్గు, జలుబు, తలనొప్పి, గుండె నొప్పి, డామ్. ఇన్ని అవసరమా అంట నీకు? ఇన్ని అవసరమా అంట? మనం ఈ యొక్క భూమి మీద బతికేదే కొద్ది కాలం, ప్రశాంతంగా బతకరా తల్లి అంట నేను. ఈ భూమి మీద బతికేదే కొద్ది కాలము, అదేదో ప్రశాంతంగా బతుకు. ఇంకొకరితో మనం ఇంకొక రీతిగా బతకాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు యెషయా గ్రంథ ప్రవక్త అంటాడు, ఆయన మహిమార్థమై, ఆయన మహిమ కొరకు సృష్టించబడిన వాళ్ళం మనం. దేని కొరకు? నీవు సృష్టించబడటానికి ఒక థీమ్ ఉంది. ఆయన మహిమార్థమై మనం జీవించాలే తప్ప, ఆ మహిమ కొరకు జీవించాలే తప్ప ఎప్పుడు మన జీవితాలు ఎప్పుడంటే నీకు సమాధానకరమైన జీవితం నీకు దొరికేది? ఎప్పుడంటే ప్రశాంతంగా నీ యొక్క జీవితం బతికేది? ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన, ఎప్పుడు మన గురించి ఆలోచనే. నా దేవుని ప్రియులారా, ఉన్న కొద్ది రోజులైనా సరే సమాధానంగా బతకండి. పరలోక రాజ్యానికి విరోధంగా కాదు. నువ్వు తండ్రి దగ్గర కాదు నిలబడింది, నువ్వు రేపు నిలబడాల్సింది పరలోక రాజ్యం ఎదుట నువ్వు నిలబడాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనటానికి ఒక ఉద్దేశం అనేది బయటికి రావాలి. అది నేను పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను. మారు మనసుకు తగిన యొక్క ఫలమే ఉద్దేశము గ్రహించటం. పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానే ఉద్దేశం, అది నీలో ఇమిడి ఉండాలి. థర్డ్ వన్ మూడవదిగా లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయం 19వ వాక్యం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఆమేన్. లేచి
లేచి, థర్డ్ వన్, మూడవది, మారు మనసు తగిన యొక్క ఫలము మన యొక్క డైమెన్షన్ మారాలి, దిశ మారాలి. ఏం మారాలి? దిశ మారాలి. ఒకప్పుడు ఎక్కడో ఉన్నావు, ఒకప్పుడు ఏదో కొంపలో ఉన్నావు, ఒకప్పుడు ఏదో కూర్చున్నావు. ఈరోజు తండ్రి ఇంటి అనే ఒక దిశ మార్చబడాలి. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు తండ్రి దగ్గర నుండి అది కాదనుకొని నీ దిశ మార్చుకున్నావు. ఇజ్రాయేల్, రావాల్సి ఉద్దేశించిన తిరిగి నా దగ్గరికే రా. ఇజ్రాయేల్, నువ్వు రావాల్సి ఉద్దేశించిన తిరిగి, అది దైవికమైన ఇంటెన్షన్, ఆయన ఆలోచన, నా దగ్గరికే రా. ఎవరండి ఈ డైరెక్షన్ మారే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? నేను ఒక మెసేజ్ రాసుకున్నాను, ఒక విశ్వాసి కనిపించని కూడని స్థలాలు. ఒక మెసేజ్ రాశాను నేను చాలా సంవత్సరాల కిందట. నేను చెప్పానేమో, ఒక విశ్వాసి అనేవాడు కనిపించకూడని యొక్క స్థలాలు. ఎక్కడెక్కడ కనిపించకూడదు ఒక విశ్వాసి? నా దేవుని పిల్లరా, అరే నేను మారు మనసు పొందాను, నేను పాప క్షమాపణ పొందాను, నేను బాప్తిజం తీసుకున్నాను, డానీ గారు సంఘంలో ఉన్నాను, ఓకే ఓకే, వాళ్ళ యొక్క మనసుల యొక్క డైరెక్షన్ మారుస్తున్న మాట వాస్తవమే. కానీ నువ్వు నివసించేది ఎక్కడ? నా దేవాతి దేవుడు నిన్ను మాకీరింట్లో ఉండటం కాదు. నా దేవాతి దేవుడు ఆ మాకీరింట్లోనో పాకీరింట్లో ఉండటానికి కాదండి. దేవాతి దేవుడు, నీవు సదాకాలము రాజబల్ల దగ్గర నిత్యము ఉండాలి. ఎక్కడున్నాడు మెఫీ? ఎక్కడున్నాడు మెఫీ భవిష్యత్తు? ఎక్కడా? లూదియా బారులో మాకీరింట పాకి పని చేసుకుంటా లూదియా బారులో ఉన్నవాడు, వాడి దిశ మారాలి. తండ్రి ఇల్లును గుర్తుపట్టాలి, ఎక్కడికి వెళ్ళాలో ఒక ఆలోచన చేయాలి. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఏమిటి మారు మనసు పొందడం అంటే? ఏంటి పాప క్షమాపణ పొందడం అంటే? ఈరోజు మనము నివాసించిన మాకీరింటిలో కాదు, లూడియాబార్లో కాదు, మనము దావీదు యొక్క సింహాసనము భోజనము బల్ల దగ్గర ఆయనతో పాటు సహజీవనము చేయవలసిన యొక్క వ్యక్తులం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పీలరా, నీ స్నేహం మారపోతే, నువ్వు ఉండవలసిన యొక్క స్థలం మారపోతే, క్రీస్తునందు నా దేవుని పీలరా, ఏమిటి మారు మనసు పొందడం అంటే? నీ దిశ మారాలి. గతకాలపు యొక్క స్నేహాలు, గతకాలపు యొక్క జుట్లు, గతకాలం యొక్క లిప్టిక్లు, చెప్పరే, ఆ గతకాలపు యొక్క గొట్టం ప్యాంట్లు, వాడికి ఏదో డబ్బు తక్కువ ఇచ్చినట్టుగా వాడి ప్యాంట్ ఇక్కడికే ఉండదండి, ఇక్కడికే ఉండదు. అదేంటో నాకు తెలియదు. నాకు తెలుసు, నిక్కర్లు వేసుకోవడం తెలుసు, ప్యాంటు తెలుసు, 1/3 తెలుసు, మరి 1/4 ఏంటో నాకు తెలియదు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఆ వే ఆఫ్ లైఫ్ కూడా ఎలాగుండాలో నువ్వు తెలుసుకోకపోతే నువ్వెట్లా మారు మనసు పొందినోడురా? నీ జుట్టు మారు మనసు పొందలేదా? తల్లిదండ్రులు కూడా జాగ్రత్త. నీ పిల్లలను రాయల్గా పెంచండి, ఫ్యాషన్గా కాదు. జాగ్రత్త. అసలు మీరు మారు మనసు పొందితే మీ పిల్లలకు అలాగే ఎందుకు ఉంచుతారు? మీరు సరైన యొక్క క్రమంలో ఉంటే నీ పిల్లలకి అలా క్రమం ఎందుకు చెందుతావు? వాడి అరపొడ్డోడు వీడు చెప్పిన యొక్క వాళ్ళ నాన్న చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇటు పక్క క్రాప్ కనపట్ల, అరపొడ్డోడికే ఇటు పక్క క్రాప్ కనపట్ల. సరే ఏదో బస్సుకొచ్చి కొట్టుకుపోయిందేమో అనుకున్నాను నేను, ఏదో బస్సుకొచ్చి రాసుకుపోయిందేమో, కిటికీ సొల్లు పెడితే ఇటు పక్క చుట్టలతో పడిపోయింది, ఇక్కడ ఘాటు కూడా పడింది. అప్పుడు అనిపించింది నిజమే,
వీడి బస్సు ఏదో తగిలి ఉంటుంది, ఆటో ఏదో స్టాండ్ ఏదో తగిలి ఉంటుంది కాబట్టి కొట్టిపోయింది. కాదంట, వాడు అట్లా కడతారంట. ఇట్లా నువ్వు మారు మనసు పొందావా? ఎవడ్రా నువ్వు నమ్మించేది? నీ దిశ మారిందా? నా దేవుని పిల్లరా, ఈరోజు నేనేదంటాను, మీ పిల్లల్ని రాయల్గా ఉంచండి, రాయల్గా ఉంచండి, రాయల్గా ఉంచండి, డిగ్నిఫైడ్గా పెంచండి, అంతే తప్ప ఛాదస్తంగా కాదు. ఆడపిల్లల తల్లులారా జాగ్రత్త, కబడ్దార్. నీ పిల్లలను మీరే నాశనం చేస్తున్నారేమో గమనించండి. సమాజంలో డిగ్నిఫైడ్గా పెంచండి. లోకానికి వేరుగా బతకాలి నీ పిల్లలు. నీ పిల్లలు లోకానికి వేరుగా, లోకం ఎలాగ పోతుందో అలా కాదు. అసలు నువ్వు ఎలాగో చూసావండే, ఆ తీరు ఎలాగో చూసావు? నువ్వే సీరియల్ ఉందో, ఆ కార్తీక దీపమో, ఆ వెలుగు దీపం ఇలా ఉంటుందిగా, ఏమిటి చెప్పండి, ఏమవుతాయి? ఇప్పుడు ఒక్క పొర్రపాటుని చెప్పరు, పొర్రపాటుని ఒక్క సీరియల్స్ గురించి చెప్పండి. సినిమా 3 గంటలే సునీల్, సినిమా 3 గంటలే. 30 నెలలు కూర్చోబెట్టింది ఇంట్లో ఉన్నది. 30 నెలలు ఏమవుతాయండి చెప్పండి ఒకసారి. టీవీలో ఏమవుతాయండి? పరిశుద్ధ జనమా చెప్పండి. పొర్రపాటున అందరికి వాంతులు వస్తున్నాయి ఇప్పుడు. పోనీ అన్నీ గుర్తులేకపోయినా నీకు ఫేవరెట్ ఏదో ఉండదుగా, అతను చెప్పు. నీకు ఫేవరెట్ అన్నం మోడికి అన్నం పెట్టకపోయినా దాని దగ్గర కూర్చుంటావుగా. దేవుని పిల్లరా, నీకు ఎలా తెలిసిందండి లోక సంబంధమైన యొక్క తీరు? నీకు ఎలా తెలిసింది? తల్లిదండ్రులైన మీకు బుద్ధి లేదంటాను. ముందు మీకు తల్లిదండ్రులారా మీకు జ్ఞానం లేదంటాను నేను. అయ్యో, నీ పిల్లలని ఏ డైరెక్షన్లో తిప్పుతున్నావు నువ్వు? నీ పిల్లల్ని ఏ డైరెక్షన్లో తిప్పుతా ఉన్నావు నువ్వు కాదా దగ్గరుండి నేర్పించేది? ఇప్పుడు పెరిగిన తర్వాత వాళ్ళు నీ మాట ఎందుకుంటారు? నువ్వు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయావు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు నీ దిశ మారాలి. నువ్వు తండ్రి ఇల్లు వైపు నీ దిశ మార్చబడాలి. ఒకప్పుడు వేరే కొంప, ఒకప్పుడు వేరే యొక్క దొడ్డి, ఒకప్పుడు వేరే జాతి దగ్గర సావాసం చేసావు, కూలి చేసావు. కానీ ఈరోజు నీ డైరెక్షన్ మారాలి. పంది ఇంటికి తండ్రి ఇంటికి తేడా తెలియట్లేదా? తండ్రి ఇంటికి పంది ఇంటికి తేడా తెలీదా? ఈరోజు పంది ఇంటి నుండి తండ్రి ఇంటికి వచ్చుదువు కాక. అది నీ డైరెక్షన్. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు మన యొక్క డైరెక్షన్ మారకపోతే నీ దశ మారకపోతే, చివరిగా ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. మారు మనసు పొందుట అంటే స్థలము మారుట. దాని దీనికి ఏం పాస్టర్ తేడా ఏముందని చెప్తాను. దిశ తెలుసుకోవటం వేరు, స్థలానికి రావటం వేరు. వాడు మీకు వాక్యంలో చూపించమంటారా? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి
తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఉమ్, నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను యోగ్యుడను కాను కాను అని వాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చేసి తిని అని అనుకున్నాడు. దాని ప్రకారం కింద 20వ వాక్యంలో 19వ వాక్యంలో లేచి తండ్రి వద్దకు వచ్చెను. తండ్రి వద్దకు వచ్చెను. అనుకున్నాడు, అనుకున్నంత పని చేశాడు. ఎస్, తండ్రి నేను విరోధముగా పాపము చేసి తిని అని అనుకున్నాడు. అనుకున్న యొక్క క్షణమే కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని కొనసాగింపడం చేత కాదండి. దాన్ని కొనసాగించడం, సేవ చేయటం సరదా కాదు. ఏసీ కారులో తిరగటం సరదా కాదు. నా వెనకాల తిరగండి ఒక్కసారి, తిరగండి, 2 రోజులు తిరగండి చాలండి. నేను ఇప్పుడంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తోలుతూ ఉన్నారు. ఒకప్పుడు నేనే కాదు లేవాడిని. వెనకాల పిల్లలు నాతో పాటు వచ్చేవాళ్ళు, వాక్యం చెప్పేవాడిని, వాళ్ళందరికీ ప్రార్థన చేసేవాడిని, ఏ 12 గంటలప్పుడు 1 గంటల భోజనం చేసేవాడిని. మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ వెనకాల పిల్లలు అప్పటికే ఒకళ్ళేమో బోసువమ్మలాగా ఎక్కడో వాళ్ళకి అడ్డం పడ, నేను కారు తేడా ఏదో వచ్చిందే, సౌండ్ ఏదో ఇంజిన్ తేడా వచ్చింది అనుకున్నాను. నేను గేర్ బాక్స్ ఎంత కాదు, గేర్ బాక్స్ సౌండ్ వేరు, వాడి గేరు వేరు, తేడా వచ్చింది. మరి నేను నిద్రపోతే వాళ్ళని కూడా నిద్రపుచ్చిన వాడిని అవుతానని జాగ్రత్తగా వచ్చేవాడిని. నేను కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చే విషయంలో ఓడిపోతారు. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, దిశ తెలియటమే కాదు, నా తండ్రి ఇంటికి వెళ్ళటం అనే ఒక నిర్ణయం తీసుకున్న మాట నిజమే. ఆ దిశ నువ్వు గుర్తించావు. కానీ అక్కడ 19వ వాక్యంలో రాయబడి ఉంది ఏమని? లేచి తండ్రి యొద్దకు వచ్చెను. స్థలము ఏ స్థలములో నుండి వెళ్ళిపోయావో ఆ స్థలాన్ని నువ్వు గుర్తించాలి. ఆమేన్. కనుక అది తెలుసుకోవడం గొప్ప సంగతి కాదు. నేను లేచి అనే ఒక విప్లవాత్మకమైన ఒక ఆలోచన చేయటం గొప్ప సంగతి కాదు. అక్కడికి రావటం అనేదే ఒక ఉజ్జీవం. ఎస్, చాలామంది ఉద్యోగం అంటే సౌండ్ కొట్టేసి తపలు కొట్టేసి కేకలేసేది ఉద్యోగం కాదు. ఒక మనిషి యొక్క పరివర్తన చెందటమే అంతకు మించి ఆ ఉద్యోగం అనేది లేదని చెప్తాను. ఒక మనిషి మారు మనసు పొందిన యొక్క ఉద్యోగం అనేది మరొకటి లేదు. ఒక వ్యక్తి ఆ స్థలాన్ని తండ్రి ఇంటికి వెళ్ళటము, అండర్లైన్ చేసుకోండి. లేచి తండ్రి వద్దకు వచ్చిన ఆ స్థలములోకి రావటమే ఒక మారు మనసు పొందిన యొక్క లక్షణం. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దేవుని చిత్తమైతే రేపు కంటిన్యూషన్ చేస్తాను. రేపు ఆదివారం. ఈరోజు అనుకోవటమేనా ఏదైనా పరివర్తన ఏదైనా ఉందా? దిశ తెలుసుకోవటమేనా, చేరటమైన ఏదైనా ఉందా? ఉద్దేశమేనా? ఏదైనా పరలోకానికి విరోధంగా చేస్తున్నాననే యొక్క ఆ లోన పడే ఆ మదన ఏదైనా నీ యొక్క హృదయంలో చోటు చేసుకొని నీ యొక్క హృదయాన్ని పశ్చాత్తాపంలోకి తీసుకువెళ్తుందా? లేచి నిలబడదామా? బుద్ధి ఉద్దేశము, దిశ, స్థల మార్పిడి,
మన పొరపాటు మనం తెలుసుకోవటమే ఒక గొప్ప ఉద్యమం. అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. నువ్వు గతంలో ఏమై ఉన్నావో మారు మనసుకు తగిన యొక్క ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన యొక్క ఫలములు ఫలించుడి. నువ్వేదో మనిషికి విరోధంగా అనుకుంటున్నావు. నువ్వు పరలోకానికే విరోధంగా ఉన్న వ్యక్తివి. నువ్వు పరలోకానికే విరోధంగా విన్న వ్యక్తివి. అది తెలుసుకోలేని యొక్క ఉద్దేశం, నువ్వు మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, నేను ఫలానప్పుడు బాప్తిసం తీసుకున్నాను, ఫలానా వ్యక్తితో బాప్తిసం తీసుకున్నాను. ఎవరికి కావాలండి ఈ సోదంతా? ఎవరికి కావాలండి ఈ సోదంతా? నేను నీతిమంతుడు అని అనుకునే వారి యొక్క మనస్తత్వం శాస్త్రులు, పరిసయ్యులు. నువ్వు నీతిమంతుడివే అయితే, నువ్వు మారు మనసు పొందిన యొక్క అనుభవాలే నీలో ఉంటే, ఇంకొకరిని సహించే, క్షమించే మనసు నీకు ఉండాలి. కాముగా ఉండు. చిన్న జీవితం నీది, చిన్న జీవితం నీది, చిన్న జీవితం నీది. దీనిలోనే అరమరకలా రేపు ఏమవునో నీకు తెలియదు, రేపు ఏమవుతావో నీకు తెలియదు. తండ్రి, నేను నీకును పరలోక రాజ్యానికి విరోధముగా నేను పాపం చేశాను. దిశ మారింది, దిశ మారింది. ఒకప్పుడేదో ఏదో విగ్రహారాధన యొక్క కార్యక్రమంలో భక్తి కొనసాగింది. ఈరోజు కేవలం ఫోటో మాత్రమే మారింది. మన చిన్నబాబు చెప్తూ వస్తున్నారు, ఏదో ఫోటో మారినట్లుగా గుడి మారిందంతే, బతికేం మారలా. అటు వెళ్ళవలసింది ఇటు వెళ్ళాం, అంతవరకే. ఆ దిశ మార్చుకున్నాం, కానీ తండ్రి ఇల్లేదో పంది ఇల్లేదో తెలియని యొక్క అయోమయ పరిస్థితిలో నీవు ఉన్నావా? అంత ఫూలిష్గా బతుకుతున్నావా? అంత అజ్ఞానంగా, అనాలోచనగా నీవు ఉన్నావా? మారు మనసుకు తగిన యొక్క ఫలం ఫలించు. నువ్వు ప్రశాంతంగా బతకాలి, సమాధానంగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి. ఎందుకమ్మా నాయన, ఎందుకు ఆ కక్ష సాధింపు చర్య నీ మనసుకు ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచన నీకు సరిగ్గా కాకపోతే లివ్ ఇట్, నువ్వు వదిలేసాయి అంతే. నీకు చేతనైతే 2 చేతులు జోడించే వందనాలు చెప్పు, మనసులో మాత్రం ఏమించుకోమాక. ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది ఆ జీవితం, ఎంత క్షేమంగా ఉంటుంది ఆ జీవితం, ఎంత నిండుగైన యొక్క వైభవంతో కూడిన భక్తి. ఆ భక్తి మనకెందుకండి?
పరలోకానికి ఎందుకు విరోధంగా పాపం చేయాలి నువ్వు? పరలోకానికి విరోధంగా ఎందుకు ఆ పాపాన్ని మూటగట్టుకోవాలి నువ్వు? మిత్రమా, వద్దు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, పాపము పాపమే. మన పిల్లలు ఒక మాట చెప్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. పక్కన ఉన్న ఒక దేశానికి వెళ్ళటానికి ఒక వీసా కావాలి, ఒక పాస్పోర్ట్ కావాలి. ఆ పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మన ఇంటికి ఒక పోలీసుడు వస్తాడు, కేసులు ఏమైనా ఉన్నాయేమో అని వెరిఫికేషన్కి వస్తాడు. ఒక పక్క దేశానికి వెళ్ళటానికే ఏ కేసులు మన మీద లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ఎక్కడ దొరికిపోతున్నావు? ఒక పక్క దేశానికి వెళ్ళటానికే నీ మీద కేసు ఉంటేనే పంపించను వాడు. నువ్వు డిస్క్వాలిఫికేషన్ అవుతావు, నువ్వు లెక్కలోకి రావు. నీ మీద కేసు ఉందంటే కనుక నీకు పాస్పోర్ట్ కష్టమే. ఒక చిన్న కేసు ఉన్నప్పుడే పక్క దేశానికే వెళ్ళకపోతే నువ్వు పరదేశకే వెళ్తావు. నిన్ను నీవు చూసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి. మా చేతులు జోడించి దైవ సేవకుడిగా చెబుతున్నాను, కృప అనే జీవితంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళే యొక్క సమయాలు కావు. ఆశ్చర్యకరమైన యొక్క ముసుగులో, వ్యాపారపు యొక్క సమృద్ధిలో, రూపాయి వెనక వేసుకున్నావునే మత్తులో కృప కూడా ఒకరోజు నిన్ను తప్పు మోపిద్ది. నీ ఉద్దేశము గ్రహించకపోతే నువ్వు దేనికి విరోధంగా పాపం చేస్తున్నావు? నువ్వు దేనికి విరోధంగా పాపం చేస్తున్నావు బిడ్డ? ప్రియ చెల్లి, నువ్వు దేనికి విరోధంగా పాపం చేస్తున్నావు? నీ ఆలోచన మనిషి 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 సమాధానాన్ని వెతికి వెంటాడు అని దేవుని వాక్యం ఉచ్చరిస్తుంది. నిన్ను పరలోక రాజ్యము నిన్ను వెలేసినట్లుగా ఉండకూడదు. వాళ్ళు సంబరపడ్డారు, నువ్వు పరలోక రాజ్యానికి సమీపముగా ఉన్నావు అనేసరికి శాస్త్రులు పరిసయ్యులు సంబరపడ్డారు. పరలోక రాజ్యానికి సమీపముగా ఉండటం ఏంటి? ఫులిష్. పెళ్లి కుమారుడి దగ్గరికి సమీపంగా ఉండటం ఏంటి? ఫులిష్. ఓడకి సమీపంగా ఉండటం ఏంటి? ఫూలిష్. కాకపోతే ఓడలో ఉండాలి, పెళ్లి కుమారుతో ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. సమీపంగా ఉండటం కాదు నీకు కావాల్సింది. నువ్వు ఈరోజు దేవునికి సమీపంగా ఉన్నావంతే. తండ్రి ఇంటికి చేరలా, తండ్రి ఇంటికి చేరలా. నువ్వు అనుకుంటున్నావు కానీ నీలో ఆ పాపం యొక్క బీజం పైన కొన్ని చిల్లలు కొట్టేశావు. పైన ఉన్న యొక్క ఆ చెట్టు కొట్టేశావు. ఆ దుంప ఆ తల్లి వేరు పోలా, ఆ కొద్ది రోజులేదో మారు మనసు పొందావని ఒక వేషం వేసావంతే. పాప క్షమాపణ పొందాను, బాప్తిసం తీసుకున్నామనే ఒక ఆలోచనతో ఉన్నావు, అంతవరకే. కానీ నీలో ఉన్న యొక్క ఉద్దేశాలు వేరు. మారు మనసుకు తగిన యొక్క ఉద్దేశాలు కాదు, మారు మనసుకు తగిన యొక్క ఫలము కాదు నీది, ఫలము కాదు నీది. వాక్య అన్వయం చేసుకో సోదరి. తమ్ముడు, వాక్య
అన్వయం చేసుకో. నేను దేవుని మందిరానికి విరోధంగా ఉన్నానా? దైవజనుడి యొక్క బోధకు విరోధంగా ఉన్నానా? దైవ వాక్యానికి విరోధంగా ఉన్నానా? పరలోక రాజ్యానికి విరోధంగా ఉన్నానా? నా భర్తకు నేను విరోధంగా ఉన్నానా? నా తండ్రికి నేను విరోధంగా ఉన్నానా? నా సంఘానికి నేను విరోధంగా ఉన్నానా? ఇది కదా మారు మనసుకు తగిన యొక్క ఫలం అంటే. తండ్రి ఇంటి చేరటమే, ఆ స్థలములో ఉండటమే. ఇజ్రాయేల్, ఇజ్రాయేల్, నీవు రావలసి ఉద్దేశించడల్లా నా దగ్గరికే రా. వేరే స్థలము లేదు, వేరే మనిషి లేదు. పంది ఇంటి దగ్గర నుండి తండ్రి ఇంటి దగ్గరికి రావాలి. లుదియాబారులో నుండి బయటపడాలి, మాకీరు ఇంటి నుండి బయటపడాలి. దావీదు యొక్క భోజన బల్ల మీద ఉండాలి. నేను వారితోనూ, వారు నాతోనూ సుభోజనము చేస్తారు. అది మారు మనసుకు తగిన యొక్క ఫలం అంటే. అది నీ ఉండవలసిన స్థలము, అది నువ్వు తీసుకోవలసిన యొక్క ఉద్దేశము, అది నువ్వు మారవలసిన యొక్క డైరెక్షన్, నీకు రావాల్సిన యొక్క బుద్ధి. అది ఏదైనా చిన్న తేడా వస్తే వాక్యం మీద అలగటం ఏంటండి? దేవుని మీద అలగటం ఏంటండి? మందిరం మీద అలగటం ఏంటండి? ఉద్యోగం మీద అలగచ్చుగా, తిండి మీద అలగచ్చుగా, చేస్తున్న పని మీద అలగచ్చుగా. పరలోక రాజ్యానికి విరోధంగా ఉన్నావు. ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నువ్వు పరలోక రాజ్యానికి విరోధంగా ఉన్నావు. నీవు పరలోక రాజ్యానికి విరోధంగా ఉన్నావు. నువ్వు మనిషి కాదు తల్లి. ఎంత అజ్ఞానంగా, ఎంత అనాలోచనగా నువ్వు ఉన్నావు. నీ భక్తి అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? దైవ స్వరం అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచన. మనం అనుకుంటున్నాం నేను గొడవ పెట్టుకుంది ఒక విశ్వాసితో అనుకుంటున్నాం, నాదే పై చేయి అనుకుంటున్నావు, నేనే ఎవర్ గ్రీన్ అనుకుంటున్నావు. కాదు, నీ ఉద్దేశాల్లో ఫలబద్ధకంగా ఉండాలి. మారు మనసుకు తగిన యొక్క ఫలం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము మారు మనసు పొందాము అనడానికి ఆ మారు మనసుకు తగినటువంటి ఫలము క్రియల్లో కనబడాలి. అలాగ కనబడినప్పుడు ప్రభువా, నీకు పరలోకానికి విరోధముగా మేము పాపం చేసినట్లే. మేము పాపం చేసిన వారమే గనక అయితే విరోధముగా, నీ రాజ్యానికి విరోధముగా మేము బ్రతుకుతున్నట్లయితే మేము మారు మనసు పొందామనడానికి ఏ ఆలోచన ఉందేసయ్యా? మేము బ్రతికే బ్రతుకు మా క్రియల్లో కనబడుతుందయ్యా. మా భక్తి మా క్రియల్లో కనిపిస్తుంది ఏసయ్యా. దేవా, ఎక్కడ కూడా ప్రభు అలాగున కాక తాత్కాలికమైనటువంటి ఏదో వాక్యం చెప్పినా కాసేపు తాత్కాలికమైన నిర్ణయాలు ఏదో తీసుకోవడం కాదు కానీ ప్రభువా, అది మా జీవిత కాలమంతయు ఆచరణలో దేవా నీ ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొని వాటిని ఆచరించాలి. మేము అనుసరించి బ్రతకాలి. అప్పుడే మేము మారు మనసు పొందినట్లు. ఆ ఫలము కనబడితేనే పరలోక రాజ్యంలో మాకు స్థానం.
దేవా, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికే మా మీద ఏ నేర ఆరోపణ చేయకుండా ఉండాలి కదయ్యా, ఏ కేసు లేకుండా ఉండాలి కదయ్యా. మరి నిత్యరాజ్యములో ఆ పరలోకానికి వెళ్ళడానికి మాలో ఇంకెంత పరిశుద్ధత కావాలేసయ్యా, ఎంత మారు మనసుకు తగిన ఫలాలు కనిపించాలేసయ్యా. అలాగా లేకుండా మేము మారు మనసు పొందాము అని చెప్పుకుంటే అది అబద్ధమే తప్ప ఎలాగ నిజమవుతుంది ఏసయ్యా. దేవా, మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేస్తూ ఉండగా, వాక్యము ఎదుట మేము నిలబడవలసిన పరిస్థితి వస్తూ ఉండగా, వాక్యం ఎదుట మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండగా ఎలాగ పరలోక రాజ్యంలో ఉండగలము అని, ఆ నిత్యరాజ్యంలో ఎలా ఉండగలమని అనుకుంటున్నామయ్యా. అలాంటి భ్రమలో ఎలాగ బ్రతుకుతున్నాం ఏసయ్యా, ఎందుకు కప్పిపెట్టేసుకుంటున్నామయ్యా, సరిపెట్టేసుకుంటున్నామయ్యా. ఆ వాక్యం విన్న కాసేపు ఏదో సరిచేసుకుందామలే అనుకుంటున్నాం కానయ్యా, మరలా బయటికి వెళ్ళగానే మా బ్రతుకు మాదే, మా జీవిత విధానం మాదే, మా మాట తీరు మాదే, మా నడక మాదే, మా ప్రవర్తన మాదే, మా సహవాసాలు అవే, మా జీవితంలో ఏ మార్పు లేదయ్యా. మార్పు కనబడని జీవితం ఎలాగ పరలోకంలో ఉండగలుగుతుందని ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి మీరు కృప చెప్పమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అన్ని విషయాలలో ఎంతో నమ్మకంగా, ఎంతో క్రమము మాకు తెలిసేసయ్యా, దాని ధర్మాలు నెరవేర్చడం మాకు తెలిసేసయ్యా. కానీ ఒక దైవికమైన పరిశుద్ధతలో బ్రతకడం, వాక్యానుసారమైన జీవిత క్రమము మాత్రం అబ్బట్లేదు. అది మా వల్ల కానిదిలాగా అయిపోతుంది ఏసయ్యా. మాకు చేత కాని భక్తి ఏది మాకు మా ముందు మీరు పెట్టలేదు ఏసయ్యా, మాకు నేర్పలేదయ్యా. మా వల్ల అయ్యేదే మా ముందు పెట్టారు ఏసయ్యా. చేత కాని వారి వలె నీ ఎదుట మేము ఎలాగ నిలబడుతున్నామో ఒకసారి లోతైన పరిశీలన చేసుకొని నీ సన్నిధిలో నిలబడగలిగిన కృప, పరలోక రాజ్యమునకు దూరముగా లేము అనేది కాదయ్యా, పరలోక రాజ్యములో ఉండగలిగే భక్తి, అలాంటి మారు మనసు తగిన జీవితం మాకు కలిగి ఉండడానికి మీరు కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.